వెల్కమ్ టు రాజనీతి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడానికి నిర్ణయించిన తర్వాత విపక్ష సభ్యులతో సహా చాలామందికి ఈ బిల్లు మీద క్లారిటీ లేదు. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పెంచితే దక్షిణాదికి తూర్పు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళతామని డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. అయితే హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ బిల్లు ద్వారా ఎవరికి అన్యాయం జరగదు, ఇప్పుడున్న సీట్ల రేషియోలోనే సీట్ల పెంపుదల ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ అధికార ప్రతిపక్ష సభ్యులు ఎవరు పట్టించుకొని ప్రస్తావించని పెను భారం ఈ దేశ ప్రజల మీద పడబోతా ఉంది. ఈ పునర్విభజన బిల్లు చట్టరూపం దాల్చిందంటే ఇప్పుడున్న 543 సీట్లు 816కి పెరుగుతాయి. ఇంకో 270 మందికి పైగా కొత్త లోక్సభ సభ్యులు వస్తారు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు కూడా 50% పెంచుతూ ఉంటున్నారు. ప్రస్తుతం దేశంలో 4123 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని రాష్ట్రాలకు కలిపి. వీళ్ళకి తోడు 50% పెంచితే ఇంకో 2000 మంది జమ అవుతారు. 2000 మంది కొత్త ఎమ్మెల్యేలు జమ అవుతారు. ప్రపోర్షనేట్గా రాజ్యసభ సభ్యుల సంఖ్యను కూడా పెంచుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కలిపితే 5000 మందికి పైగా అవుతారు. ప్రస్తుతం ఒక్కొక్క ఎంపీకి ఇస్తున్న జీతం, అలవెన్స్లు, విలాసాలు అన్నీ కలిపితే ఏడాదికి సుమారు 4,30,00,000. అంటే ఒక్కో ఎంపీకి అయ్యే ఖర్చు. కొత్తగా వచ్చే 273 మంది ఎంపీల ఏడాది ఖర్చు లెక్కేస్తే 1,170 కోట్లు అవుతుంది. ఈ కొత్త ఎంపీలకు 5 ఏళ్లకు అయ్యే ఖర్చు 5,500 కోట్ల పైన అవుతుంది. దీంతో పాటు రాజ్యసభ సభ్యుల సంఖ్యను కూడా కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళకి కొత్తగా వచ్చే సిబ్బంది, కొత్త కార్యాలయాలు, కొత్త భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ అన్నీ కావాలి కదా. అలాగే విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి ఢిల్లీలో వీళ్ళకి. ఆ బంగ్లాలు రాబోయే 30-40 ఏళ్ల పాటు, ఒకసారి ఎంపీ అయినా కానీ రాబోయే 30-40 బతికినంత కాలం పెన్షన్ ఇవ్వాల్సిందే. సో కొత్త వాళ్ళకి కూడా అలాగే పెన్షన్ ఇవ్వాలి. ఆ భారం ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే ప్రజలు కట్టే పన్నుల్లోంచే కదా వీళ్ళందరికీ కూడా ఇచ్చేది. సో 816 మంది ఎంపీలకి మొత్తం అందరినీ కలిపితే, పాతవాళ్ళు కొత్త వాళ్ళు అందరినీ కలిపితే ఏడాదికి అయ్యే ఖర్చు 3,500 కోట్ల పైన. ఎమ్మెల్యేల జీతభత్యాలు, భద్రత, ఇతర సౌకర్యాలకు ఏడాదికి అయ్యే ఖర్చు 5,000 నుంచి 8,000 కోట్లు. ఈ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలకు 5 ఏళ్లకు అయ్యే ఖర్చు 50,000 నుంచి 60,000 కోట్లు అవుతుంది. ఈ చట్టసభ సభ్యులందరికీ 5 ఏళ్లకు అయ్యే ఖర్చు 50,000 నుంచి 60,000 కోట్లు అన్నమాట. ఈ 50,000 కోట్ల భారం ఈ దేశంలో పన్ను చెల్లింపుదారుల మీద పడుతుంది. పన్ను చెల్లించేవాళ్ళు భరించాల్సిందే. ఇవి ప్రత్యక్షంగా కనబడే ఖర్చులు. ఇవి కాకుండా ఇంకా ఉంటాయి. ప్రతి ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి. ఏడాదికి 5 కోట్ల రూపాయలు. రాజ్యసభ సభ్యులతో కలిపి దీన్ని లెక్కిస్తే ఏడాదికి 5,000 నుంచి 6,000 కోట్లు ఉంటుంది. సరే, ఎంపీ ల్యాడ్స్ని ప్రజల కోసం, ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం వాడతారు అనుకున్నా కూడా వీళ్ళకి అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. జీవితకాలం ఈ ఎంపీలకి, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా రైలు ప్రయాణాలు, ఉచితంగా విమాన ప్రయాణాలు ఉంటాయి, ఉచితంగా వైద్య సౌకర్యాలు అందజేస్తారు. ఒక్కసారి ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఎన్నికైతే చాలు, జీవించినంతకాలం పెన్షన్ అందుతుంది. ఎంపీలు ఏడాదిలో గట్టిగా 2 నెలల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారు. ఎంపీలకి క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు ఉండవు. పార్లమెంటు సభ్యుడికి జనంతో నేరుగా సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యసభ సభ్యుడే కాదు, లోక్సభ సభ్యుడికి కూడా. వాళ్ళ బాధ్యత ఏంటంటే దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయటం, చట్టసభలో జరిగే, పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనటం, బడ్జెట్ను ఆమోదించడం, ప్రజలకు సంబంధించిన, దేశానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం. ఎంపీ పనిభారానికి నియోజకవర్గ జనాభాకి సంబంధం లేదు. ఎంపీ పనిభారం నియోజకవర్గ జనాభాతో పెరగదు. కాబట్టి కేవలం జనాభా పెరిగిందనే కారణాలతో ఎంపీ స్థానాలను పెంచడం అనేది సమర్థనీయం కాదు. ఈ ఎమ్మెల్యేల విషయానికి వస్తే వాళ్ళ బాధ్యతలు కూడా ఇంచుమించు ఎంపీల్లాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉంటారు. పైగా వీళ్ళు ఎంపీలని నియోజకవర్గాల్లో వేలు పెట్టినవారు. చాలా చోట్ల నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకొని అన్ని అక్రమ సక్రమ కార్యకలాపాలన్నీ వాళ్ళ కనుసన్నల్లో జరిగేలా చూసుకుంటారు ఎమ్మెల్యేలకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏం జరగడానికి ఉండదు. నియోజకవర్గంలో A to Z వీళ్ళు చెప్పినట్టు జరగాల్సిందే. నిజం చెప్పాలంటే ఈ ఎంపీలకు, ఎమ్మెల్యేలకి ప్రజలతో నిత్యం కలవటం లేదా నేరుగా సంబంధాలు ఉండాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉండే సమస్యలని స్థానిక సంస్థల ప్రతినిధులు చూసుకోవాలి. గ్రామాల్లో ఉండే సమస్యలను గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో ఉండే సమస్యలని మున్సిపాలిటీలు, అలాగే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఉంటాయి.
వీళ్ళు చట్టసభ సభ్యులు, చట్టసభల్లో చట్టాలు చేయటమే ఎమ్మెల్యేలు ఎంపీల డ్యూటీ బాధ్యత. కానీ రాను రాను ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినాయి, స్థానిక సంస్థల అధికారాలకు కత్తిరేసినాయి, నిధులు ఆపేసినాయి, ఎమ్మెల్యేలకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు అన్ని రాష్ట్రాల్లో. ఎంపీలు అయితే నిమిత్త మాత్రులు. ఇప్పుడు వీళ్ళ సంఖ్యను పెంచడం మూలంగా ప్రజలకు కలిగే ప్రయోజనం అయితే ఏమీ లేదు. వాళ్ళకి పదవులు వస్తాయి, సౌకర్యాలు వస్తాయి అంతే. పైగా వేల కోట్ల రూపాయలు ప్రజలకు ప్రయోజనం లేకపోగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజల మీద అదనపు భారం పడుతుంది. ఇక్కడ ప్రజల డబ్బుతో ముడిపడిన అంశంలో ప్రజల ప్రమేయం ఏమాత్రం లేకుండా, ప్రజల ఇష్టాయిష్టాలతో పని లేకుండా సీట్ల సంఖ్యను పెంచుకుంటున్నారు వాళ్ళు సభలో కూర్చొని. పెంచుకున్నాక జీతాలు, బత్యాలు, పెన్షన్ల పేరుతో ప్రజల మీద ఆ భారం మోపుతారు. ఇప్పటికే రకరకాల పన్నులతో ట్యాక్స్ పేయర్ల రక్తం పీలుస్తున్నాయి ప్రభుత్వాలు. ఏ పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు. ఈ పెంపు ద్వారా ప్రజల మీద అదనపు భారం మోపుతున్నారని ఒక్కరు రైట్ చేయట్లా, ఒక పార్టీ కానీ ఒక ఎంపీ కానీ. ప్రతి ఏటా మనం చెల్లించే పన్నుల్లో కొంత వాటాని 543 మంది ఎంపీలు, 245 మంది రాజ్యసభ సభ్యులు, 4000 మంది ఎమ్మెల్యేలు జీతాలు, బంగ్లాలు, ఉచిత విమాన ప్రయాణాలు, సిబ్బంది, సెక్యూరిటీ కోసం వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి అదనంగా ఇంకో 2500 మంది కొత్త నాయకులు రంగప్రవేశం చేసి పన్నుల వాటాలో వాళ్ళ శాతాన్ని ఇంకాస్త పెంచుకుంటారు. వీళ్ళందరూ కూడా సచ్చీలరు, సజ్జనుల అంటే అందరూ అయితే కాదు. వీళ్ళ సగం మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆర్థిక నేరగాళ్ళు, ప్రకృతి సంపదను దోచుకుంటున్న వాళ్ళు, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళలో. వీళ్ళు ఎవరు ఆదర్శప్రాయులు ఏం కాదు, ఎవరో కొంతమంది ఉంటారు ఆదర్శప్రాయులు కూడా. అందరినీ ఒకే ఘాటును కట్టేయలేం, కానీ ఎక్కువ మంది అక్రమార్కులే ఉంటారు. 100కి 90% మంది ఈ జీతాల మీద ఆధారపడే పరిస్థితి లేని ధనవంతులే ఉంటారు. పోనీ మేము ధనవంతులం, మాకు జీతభత్యాలు వద్దని వీళ్ళు తిరస్కరించరు, శుభ్రంగా తీసుకుంటారు. మొన్న మధ్య ఒక ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేసిన కొంతమంది, అంటే గతంలో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ప్రముఖులే 2 పెన్షన్లు తీసుకుంటున్నారు, ఎంపీ పెన్షన్, ఎమ్మెల్యే పెన్షన్. ఇది ఎంత అనైతికం. పైగా వాళ్ళలో తరాలు కూర్చొని తిన్నా తరగని సంపదను వెనకేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వ సొమ్ము ఊరకే వస్తుంది, ప్రజల సొమ్ము ఊరకే వస్తుంది, తీసుకుంటే ఏం పోయింది అనుకుంటారు బహుశా. ఇప్పుడు సీట్ల పెంపు ప్రహసనం కారణంగా ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఏ నాయకుడు, ఏ పార్టీ మాట్లాడలేదు. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట పరిమితి 552. జనాభా పెరిగే కొద్దీ ఈ పరిమితిని పెంచాలని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు, రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు. కేవలం నియోజకవర్గాల పునర్విభజన గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న తంతు రాజకీయ నాయకుల స్వప్రయోజనాల కోసమే అని భావించాలి. వీళ్ళకి పెట్టే వృధా ఖర్చుని ప్రజా సంక్షేమ పథకాలకు కేటాయిస్తే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. పైగా ఈ పెంపు జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తుందన్న అపోహలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న సీట్లను ఫ్రీజ్ చేసి డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దేశం మీద ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. కానీ మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరు. Like, share and subscribe to Rajaniti channel.